బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. హౌసింగ్ బోర్డు కాలనీలో తల్లి కుమార్తె అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇంట్లో ఉరి వేసుకుని తల్లి రాజేశ్వరి మృతి చెందారు. గొంతు కోసిన గాయాలతో కుమార్తె సాయి వేదశ్రీ ప్రాణాలు కోల్పోయింది. కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇద్దరు చనిపోవడం వెనుక అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో క్లూస్ టీం విచారణ జరుపుతోంది. సీతారాంరెడ్డి ఆగ్రో కెమికల్స్ జిల్లా సేల్స్ మేనేజర్ గా పనిచేస్తూ భార్య రాజేశ్వరి ఇద్దరు కూతుర్లతో కలిసి మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఇవాళ ఈవినింగ్ 6:30 టైంలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ ఒక ఇంట్లో ఒక మహిళ అందాజానికి ఒక 35 years ఉంటాయి. ఆ మహిళ ఉరేసుకొని చనిపోయిందని, తర్వాత ఇంకొక పాప 12-13 ఏళ్ల పాప ఆ అమ్మాయి కూడా చనిపోయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ అది చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి ఈ లోపలి గదిలో ఈ మహిళ ఉరేసుకొని చనిపోయినట్టుగా కనిపిస్తున్నది. మహిళ ఒంటి మీద కూడా కొన్ని గాయాలు ఉన్నాయి. బయట గదిలో ఆమె కూతురు అందాజా 12 ఏళ్ల పాప, ఆమె కూడా కొన్ని గాయాలతోటి మరణించడం జరిగింది. ఇది ఏ విధంగా జరిగిందనే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను, మా టౌన్ ఆఫీసరు వీళ్ళంతా కూడా ఎంక్వైరీలో ఉన్నాము. మాకు ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టి, లోపట ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇది ఆమె ఆత్మహత్య చేసుకోవటం జరిగిందా, లేదు ఇంకా ఏ కారణాల వల్ల ఇది జరిగిందా అనేది, బయట పాప ఎలా మరణించనే దాని మీద కూడా మేము డీప్గా ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. విత్ ఇన్ అవర్స్ దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఇన్వెస్టిగేషన్ మేము చేయగలం.